ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా మనకి రేపు అంటే మే నెల 21వ తారీఖున స్వామివారిక దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది మనకి ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్లు. ఈ టికెట్లు మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి స్వామివారిక దర్శన టికెట్ల భాగంగా మనకి 3 నెలల ముందుగానే శ్రీవారిక దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీవారిక ఆతిథ్య టికెట్లను పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల స్వామివారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ పట్ట కాదు. ఇది రేపు అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఇది టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం భార్యాభర్తలు 2 మాత్రమే బుక్ చేసుకోవాలండి. అదేవిధంగా మనకి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా 2 రకాల సేవలు అయితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. మరొక 2 రకాల సేవలు అయితే స్వామివారి యొక్క ఆలయానికి బయట జరుగుతాయి. ఈ సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత మీరు శుభోదయం ఎంట్రీ ద్వారా అంటే శుభోదయం అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. శుభోదయం అన్నది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా వెళ్ళాలి అని అడుగుతున్నారు. మనకి శ్రీవారికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి. అంటే ఒకవైపు స్వామివారిక పుష్కరిణి ఉంటే అంటే కోనేరు ఉంటే మరొక వైపు మనకి శుభోదయం ఉంటుందండి. అక్కడి నుంచి మీరు షార్ట్కట్లో తిరుమల శ్రీవారిక ఆలయంలోకి ప్రవేశించడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఇంచుమించుగా సేవల అనంతరం కూడా మీకు గంటలోపే స్వామివారిక దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. మీకు స్పెషల్ దర్శనం కానీ, అదేవిధంగా విఐపి దర్శనం కానీ, లేదా మీకు 3వ గడప దర్శనం కానీ ఇవేమి ఉండవండి. మీరు అందరూ ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో అంటే జయ విజయాల దగ్గర నుండి 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు కానీ, లేదా అంగప్రదక్షిణ టికెట్ వాళ్ళు కానీ, లేదా టోకెన్ దర్శనం కానీ, లేదా వితౌట్ టోకెన్ తీసుకున్న వాళ్ళు కూడా సర్వదర్శనం వాళ్ళు కూడా మనకి జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడం జరుగుతుంది. మీరు కూడా అక్కడి నుండే శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ టికెట్ బుక్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటంటే మీరు శ్రీవారిని షార్ట్కట్లో అంటే శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు స్వామివారికి ఆలయంలోకి ప్రవేశించి గంటలోపే శ్రీవారిక దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. మనకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఏ విధంగా వెళ్ళాలని అని అడుగుతున్నారండి. మనకి ఈ స్వామివారికి ఈ ఆతిథ్య సేవలో అయితే మనకి 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో మీకు కూడా 12 సంవత్సరాల లోపల అంటే మగపిల్లలను అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్లలు అనుకోండి 18 సంవత్సరాల లోపల ఆడపిల్లలను కూడా మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి టికెట్ అన్నది మీరు నేరుగా శుభోదయం ఎంట్రీ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు టికెట్ని, మీకు ఆధార్ కార్డు ఇవన్నీ వెరిఫై చేస్తారు. కాబట్టి అక్కడే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో అమౌంట్ అన్నది కట్టి మీ అమ్మాయిని మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అబ్బాయిలకైతే అటువంటి అవకాశం లేదండి. కేవలం 12 సంవత్సరాల లోపల మగపిల్లలను అయితే మీరు తీసుకువెళ్ళొచ్చు. అంటే మనకి కళ్యాణం టికెట్కి మాత్రమే. మిగిలినటువంటి అన్ని సేవలు కూడా 12 సంవత్సరాల లోపల ఆడపిల్లలను కానీ లేదా మగపిల్లలను కానీ కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి సేవలు అంటే ఉదాహరణకి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతున్నాయో ఇందులో 12 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి కానీ అబ్బాయిని కానీ తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. కేవలం కళ్యాణ టికెట్ ఏదైతే ఉందో ఈ కళ్యాణ టికెట్కి మాత్రమే మీరు ఈ శుభోదయం ఎంట్రీ వద్ద మీరు ఆ ప్లేలో అమౌంట్ కట్టి మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. అదేవిధంగా మనకి స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతున్నటువంటి సేవలు వచ్చి 2 సేవలండి. 1 కళ్యాణం, 2 ఉంజిల్ సేవ. మనకి కళ్యాణం అనగానే స్వామివారి యొక్క ఆలయానికి వెళ్తాం కదండి. అంటే మహాద్వారం దాటిన తర్వాత మనకి ఎండివాకిలికి స్టార్టింగ్లో అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఒకవైపు తులాభారం ఉంటుంది కదండి. అక్కడి నుంచి మీకు ఇంత ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడ మనకి కళ్యాణోత్సవం మండపం ఉంటుంది, సెంపింగ్ మండపం. అక్కడ స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ కళ్యాణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి ఆడవారికి అదేవిధంగా మగవారికి కూడా వస్త్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కళ్యాణం అనంతరం కూడా మీకు శ్రీవారికి దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా ఉంజిల్ సేవ కూడా అంతేనండి. మీకు స్వామివారికి ప్రధాన ఆలయానికి మనకి పక్కన ఉన్నటువంటి ధ్వజస్తంభం ఏదైతుందో దానికి రైట్ సైడ్ అంటే మనం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్నప్పుడు మనకి చిన్న లడ్డు కానీ లేదా స్వామివారికి ప్రసాదం పెడుతూ ఉంటారు కదండి. మనకి అక్కడ కనిపించేటువంటి మండపం ఏదైతుందో ఆ మండపం దగ్గరలోనే మనకి ఉంజిల్ సేవ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ అటెండ్ అయిన తర్వాత సేవ అనంతరం కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మ సేవలు కానీ ఈ 2 కూడా స్వామివారికి ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే మనకి స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, అంటే శుభోదయం ఎంట్రీ పాయింట్ ఉంది కదా, అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుంది. ఈ సేవ అయితే అంటే మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మ సేవ ఏవైతే ఉన్నాయో ఈ 2 సేవలు కూడా తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అంటే ఆర్జిత సేవ టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవ అనంతరం కూడా స్వామివారిని శుభోదయం ఎంట్రీ ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, సార్ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసుకున్నామండి, మేము చూస్తున్నాము, అదేవిధంగా కొండపైకి వస్తున్న వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారండి, కాకపోతే దర్శనం అందరికీ ఇస్తారని అడుగుతున్నారండి. అందరికీ ఎవరండి? ఎవరైతే సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళకి లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారికి దర్శనం అయితే ఇస్తారు. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ ఏదైతే ఉందో ఇది కూడా స్వామివారికి ప్రధాన ఆలయానికి బయట జరుగుతుందండి. అంటే స్వామివారికి మాడవీధులు ఉన్నాయి కదండి, మాడవీధుల్లో జరుగుతాయి. ఇది కూడా తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా అయితే చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత శుభోదయం ఎంట్రీ పాయింట్ ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ స్వామివారికి ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా అదే రోజున అంటే మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఇవి మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న సేవలు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఈ సేవలు చూసిన తర్వాత మాత్రమే మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా వెళ్ళి మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది రేపు మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.